చెప్పలేని భక్తి ఈరోజే వచ్చింది శివరాత్రి వచ్చే వరకు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా. టు మేక్ శివరాత్రి ఒక్క పొద్దు. ఓ నీ పెళ్ళి ఆన్లైన్ అని బుక్ చేసినట్లు ఉన్నావు కదా. అరే నీ అంకమ్మ, నీకు కూడా శివరాత్రి ఒక్క పొద్దు తెలుసా చెప్పు మళ్ళా. ఓ నాకు అన్నీ తెలుసు. మళ్ళీ తెలుసా చెప్పు. పొద్దుగాల సూర్యుడు రాకన్నా మునుపులు లేచి తల స్నానం చేసుకొని గుడికి పోయి వచ్చి ఒక పొద్దుడు వాళ్ళు. అమ్మా ఇంత పెద్దగా ఉంటుందా? మరి అట్లే చేయాలి. శివరాత్రి టేటస్ పెడదామంటే ఒక కూడా మంచిగా దొరుకుతుంది. స్టేటస్ కాదురా స్టేటస్ అయినా పండగ అంటే స్టేటస్ పెట్టే వరకు పండగ ఉండదా? అయ్యో మామ, కన్ను బొమ్మకి ఏమైంది? ఇంకా కన్ను గిడ దాకిందా ఎట్లనా? ఓ నీ తిక్క, ఇది దెబ్బ కాదు, దీని ఐబ్రో కట్ అంటారు. దీని స్టైల్ ఇప్పుడు ఇదే మొత్తం ట్రెండ్ నడుస్తుంది. ఓరు నీ ట్రెండ్ కాల, నీ కన్ను గంట దెబ్బ దాకిందేమో అనుకుంటే కదా. నీకేం తెలుసా? నీ ట్రెండింగ్ గురించి తెలియదు, ఏం తెలియదు. ఓ మాకేం తెలుసు, ఏం తెలియదు. అందరూ ఉండరా? పరిపాట లేనోళ్ళకి గుడి పూజారి పిలుస్తుండు. గుడి కడగనికే రాత్రికి జాగారం చేయనికే. నీకు పని పాటలు కనబడుతున్నాం మారని మేము. నేను అన్నది అట్లా కాదు, పూజారి రమ్మన్నాడు. నువ్వు అన్నది అట్లానే ఉంది. సరే మన పూజారే కదా పిలుస్తుండు, పోదాం పారి. ఇంతకు ఎవరెవరు ఒక పొద్దుండ్రు? నేను కూడా ఒక పొద్దు. నీ బేబిక అమ్ములు నీకు ఎప్పుడు ఇదేనా? మరి ఉన్నదెందుకు? ఏ కొట్లాడకుండా అమ్ములు శాతం అయితేనే రాండి, ఒక పొద్దు ఉండి ఇప్పుడే చెప్తున్నా. నాకు శాతం నేను బుక్ నాకు శాతం. సరే పండి పోం పండి. అవుతుంది. మమ్మీ ఇప్పటి నుంచి స్టార్ట్ ఇప్పటి నుంచి జాగ్రత్త కూర్చోండి. ఎందుకు జన్మించితి కలియుగమున ఏమి నేరము చేసితి నిద్ర వస్తున్నాను. ఏం జాగ్రత్త అమ్మా, ఇంత పక్కగా ఉన్నాడా పోయినా లేకుండా లేకుండా ఉన్నా ఇంకా జాగారం మంచిగా అయిందంట. నేను రోజు 10 గంటలకు లేస్తా. ఒక పొద్దు ఉన్నప్పుడు సూర్యుడు రాకన్నా ముందు లేచి స్నానం చేయాలరా. ఏ చక్కెర వస్తుందంటారా? పట్టుకు చెప్తే అయినా అది బొక్క పిల్ల వద్దంట కూడా వినాలి. పందిలాగా